రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే బెంగళూరులో ఒక విల్లా సొసైటీలో అరుణ్ సేతి అనే అతను జొమాటో డెలివరీ బాయ్. ఈ డెలివరీ పార్ట్నర్ ఫుడ్ డెలివర్ చేయాలి. అయితే ఈ విల్లా కమ్యూనిటీలో గేట్ దగ్గరే ఆపేశారు, బైక్ లోనికి వెళ్ళనివ్వకుండా. సరే, గేట్ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే 600 మీటర్లు, దగ్గర దగ్గర అర కిలోమీటర్ మీద 100 మీటర్లు ఎక్కువ ఉంది, 600 మీటర్లు. అయితే సార్ ఇంత దూరం కాదు సార్, సగం నేను వస్తాను, సగం మీరు రండి అంటే వాడు ఒప్పుకోలేదు. అతనేమో నీ ఉద్యోగమే డోర్ స్టెప్ చేయటము, నేను ఎందుకు వస్తాను అని చెప్పి. ఇతను బాధ ఏంటంటే మొత్తము వీళ్ళకి ఆర్డర్స్ అంటే ఒక 10-15 ఆర్డర్లు, లేకపోతే 2-3 ఆర్డర్లు మినిమం తీసుకొని వెళ్తారు కదా. డోర్ స్టెప్ గేట్ దగ్గరేమో బండి ఆపేసి అర కిలోమీటర్ వెళ్ళాలి లోపలికి అంటే ఈ సొసైటీస్ లో కష్టం కదా. అకార్డింగ్ టు ద రూల్స్ డోర్ స్టెప్ చేయాలి. మరి ఎవరిది తప్పు? ఈ డెలివరీ పార్ట్నర్ దా? డెలివరీ పార్ట్నర్ చెప్పాలంటే కింద బైక్ పెట్టేసి పైకో బిల్డింగ్ లోకో లేకపోతే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే లిఫ్ట్ లో వచ్చి పెట్టేసి వెళ్తాడు. అతని డ్యూటీ అది. లోపలికి పెద్ద పెద్ద ఒక 30-40 ఎకరాలు ఉంది అంటే 1 కిలోమీటర్ అయినా కానీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అలా అయితే ఎలా కుదురుతుంది? అవ్వదు కదా, కష్టం. లేట్ అయిపోతుంది వాళ్ళకి, అరగంట పోతుంది, ఈజీగా 20 నిమిషాలైనా పోతుంది. ఈ లోపు మరి మిగతా ఆర్డర్లు చల్లగా అయిపోతాయి అండ్ డిలే అయిపోద్ది కదా. సో ఎవరిది తప్పు? మరి కన్స్యూమర్ గా నేను ఆర్డర్ పెట్టాను, నాకు డోర్ స్టెప్ కావాలి, అది నీ జాబ్, అది వాడి ఉద్దేశం, విచ్ ఇస్ అది కూడా తప్పు కాదు. అయితే డిఫరెంట్ ఇతను పెట్టిన వీడియోకి డిఫరెంట్ కామెంట్స్ వచ్చినాయి. నీ ఉద్యోగం నువ్వు చేయడానికి నొప్పేంటి అని కొంతమంది ఏమో హ్యుమానిటీ లేదా అంటే హ్యుమానిటీ అంటే నా ఇంటికి నాకు రావాలి, అది నా ఉద్యోగం ఏంటి, నా ఉద్యోగం నేను కరెక్ట్ గా చేస్తున్నాను, అలాగే నాకు ఏదైతే కావాలో వాళ్ళ ఉద్యోగం వాళ్ళు కరెక్ట్ చేయాలి కదా అని రెండు వైపులా డిస్కషన్స్ ఉన్నాయి. కానీ అసలు ఎవరిది తప్పు? ఐ థింక్ వీళ్ళు జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు, వీళ్ళు ఈ సొసైటీస్ కానీ ఇవన్నీ అయితే ఒక రేటు పెట్టాలి. గేట్ పికప్ అయితే ఒక రేటు, ఇంటికి అయితే ఒక రేటు. దే నీడ్ టు లైక్ అప్డేట్ ద యాప్. ఏవైతే సొసైటీస్ గేట్ దగ్గర ఆపేస్తున్నారో, గేట్ దగ్గర ఆపేస్తుంటే గనక ఇంటికి డెలివరీ చేయాలి అంటే గనక ఒక ఎక్స్ట్రా రేటు, అది టిప్ కింద వీళ్ళకి ఇవ్వటము, ఇలా చేయాలి. ఈ రూల్స్ ఒక ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కొంచెం ఇంప్లిమెంట్ అయ్యేలాగా, వీళ్ళ కష్టాన్ని గుర్తించేలాగా గిగ్ వర్కర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ పెట్టేవాడిది తప్పు కాదు, అట్ ద సేమ్ టైం తెచ్చిచ్చేవాడిది కూడా తప్పు కాదు. అట్ ద ఎండ్ నష్టపోతుంది తెచ్చిచ్చేవాడు, ఎందుకంటే అతని టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ పెయిడ్ ఫర్ దట్ వాక్ ఆఫ్ 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ గోయింగ్ అండ్ హాఫ్ కిలోమీటర్ కమింగ్. దాని వల్ల వేరే గిగ్ దగ్గర అతనికి రేటింగ్స్ ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది. బికాస్ ఇట్ ఈస్ హైలీ రేటింగ్ దాని మీద నడుస్తూ ఉంటది, వాళ్ళకి వచ్చే జీతాలు కానీ వేరియబుల్ పే కానీ ఇట్లాంటివి. సో ఐ థింక్ ప్లాట్ఫామ్స్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇద్దరికి బెనిఫిషియరీగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నారంటే ఈ హై పే హౌసెస్ కానీ హై పే సొసైటీస్ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసి అవసరమైతే వాటికి ఎక్కువ రేట్ పెట్టండి, హోమ్ డెలివరీ కావాలి అంటే ఇట్లా గేట్ల దగ్గర ఆపుతుంటే అంటున్నారు, విచ్ ఇస్ రైట్ థింగ్. బట్ అట్ ద ఎండ్ ఇంకొక మనిషిని అయితే గౌరవించి, డెలివరీ బాయ్ కదా, ఆటో డ్రైవరే కదా, తక్కువ చేసి మాట్లాడటం అలా చేయొద్దు.